సహాయము చేయవచ్చాడు కనుక మరొక మాట చూద్దాం. 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యుద్ధంలోనట ఎవరెవరికి జరిగిన యుద్ధం ఇది చెప్పాలి. సిసరాకు బారాకు మధ్య జరిగిన యుద్ధంలో దేవుడు సహాయము చేయవచ్చినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు సహాయము చేయటానికి వచ్చినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఇంతవరకు వారిని చెరపట్టిన వారిని వీరు చెరపట్టారు. రెండోది, దేవుడే సహాయము చేయటానికి వచ్చేసరికి ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. స్తోత్రం. దేవుడు సహాయం చేయటానికి వచ్చాడట, వీరులు కూడా ఇతనితో యుద్ధము చేయటానికి కూడి వచ్చారట. మీకు అర్థమైందా? బారాకు సిసరా మీదకు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక ప్రవక్తి మాట నమ్మి బారాకు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడే సహాయము చేయవచ్చాడట. దేవుడే సహాయం చేయవచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆహ్వానం వెళ్ళింది. స్వచ్ఛందంగా ఎవడికి వాడే ఈ యొక్క బారాకు యుద్ధంలో జయిస్తాడన్న వాడు ఎవడో రండ్రా అని పిలిచినప్పుడు దేవుడే బారాకు సహాయం చేయటానికి వచ్చాడు. ప్రజలలో ఉన్న వీరులు కూడా ఇతనితో కూడి వచ్చేది. ఒకటి గుర్తుంచుకో, దేవుడు నీకు సహాయము చేయవచ్చినప్పుడే ప్రజలు నీతో కూడి వస్తారు. గుర్తుంచుకో. లేకపోతే నీ పక్కనుండేవాడు ఒక్కడు కూడా ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడు ఒక్కడున్నాడు. దేవుడు సహాయము చేయవచ్చాడు, వీరులు కూడా అతనితో కూడి వచ్చారు. వీరులు కూడి వచ్చారట. దేవుడు సహాయము చేయవచ్చాడు, ప్రజలలో ఉన్న వీరులు అతనితో కూడి వచ్చారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో 14వ వచనం చూడండి, అదే అధ్యాయం. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను మాకీరు నుండి న్యాయాధిపతులను జెబూలూను నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. రాకేం చేస్తారు? దేవుడు నీకు సహాయం చేయటానికి వచ్చినప్పుడు మాకీరులో ఉన్న న్యాయాధిపతులు నీ వెంట వస్తారు. దేవుడు నీకు సహాయం చేతికి వచ్చినప్పుడు నాయక దండము వహిస్తున్న జెబూలూనులో నాయక దండం వహించేవారు ఉన్నారు. జెబూలూనులో నాయక దండం వహించేవారు నీతో కూడా వస్తారు. నాయక దండం నాయకులు వచ్చారట, న్యాయాధిపతులు వచ్చారట. ఎక్కడి నుండి? ఎఫ్రాయిమీలు, అమాలేకీలలో కాపురం ఉన్న ఎఫ్రాయిమీలను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయక దండం వహించువారును వచ్చిరి. దేవుడు ఆ యుద్ధములో సహాయము చేయటానికి వస్తే నాయక దండము బారాకు పక్షంగా వచ్చిందట, న్యాయాధిపతులు బారాకు పక్షంగా వచ్చారట.
ఒక దైవజనుడు అంటాడు, సూర్యుడే నీ పక్షమైతే సుక్కలన్నీ నీ చుట్టాలే అని. నిజమే. నీ జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యాలు చేయటానికి దేవుడే సహాయము చేయ దిగి వచ్చినప్పుడు నీతో రానివాడెవడుంటాడు? నాయక దండం నీతో కూడా వస్తుంది, న్యాయాధిపతులు నీతో వస్తారు, ఎఫ్రాయిములు రెండంతల ఫలము పొందిన వారు నీతో ఉంటారు, బెన్యామీనీలు దేవునికి నివాస స్థానమైన బెన్యామీనీలు నీతో ఉంటారు. రెండంతల ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్న ఎఫ్రాయిమీలు నీ వెంట ఉంటారు, న్యాయాన్ని ఇచ్చే న్యాయాధిపతులు నీ వెంట ఉంటారు, జెబూలూనీయులలో ఉన్న నాయక దండం కూడా నీతో వస్తారు. దేవుడు నీకు సహాయము చేయవచ్చినప్పుడు ఈ అద్భుతమే ఈ మాసంలో మన పరిచర్యలు చూడబోతున్నాయి. ఈ అద్భుతమే ఈ వాగ్దానానికి వారసుడని ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు. నా దేవుడు నీకు సహాయము చేయవచ్చును, నాకు సహాయము చేయవచ్చును, నీకు సహాయము చేయవచ్చును. ప్రజలలో ఉన్న వీరులు నీతో కూడా వస్తారు. నాయక దండం నీతో కూడా ఉంటుంది, న్యాయాధిపతులు నీతో వస్తారు. నీ దర్శనమే వారి దర్శనం అవుతుంది. స్తోత్రం. నీ గురే వారి గురవుతుంది.